నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజమండ్రిలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సుల ప్రారంభోత్సవం పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి మహిళా మృతదేహం లభ్యమైన సంఘటన మరొక ముందే మరొక మగ మృతదేహం అనకాపల్లి జిల్లాలో సబ్బవరం నేషనల్ హైవేకి పక్కనే ఘటన మెగా డిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన తప్పదు అల్లూరు జిల్లా అరకులో సిపిఎం పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక మొదటి ఏడాదిలోనే 90% హామీలు చేశామని మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం ఉచిత బస్సు నిర్ణయం తీసుకుంది అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సులను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత బస్సు హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం విప్లవాత్మకమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 186 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం కోసం కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల ఆదిరెడ్డి, బత్తుల రామకృష్ణారెడ్డి, కూటమి మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా భాగస్వాములు చేయడం, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది. సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం తద్వారా 14వ తారీఖున జంగాలపాలెం పంచాయతీ సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన మరొక ముందే మరొక మగ మృతదేహం ప్రాంతవాసుల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని నేషనల్ హైవేకి పక్కనే ఉన్న తుప్పల్లో ఓ మగ మృతదేహం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు, ఎస్ఐ దివ్య వారి సిబ్బందితో వెళ్లి పరిశీలించగా సుమారు 2-3 రోజుల కిందట పడేసిన మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పైకి తీశారు. అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్ట్ మార్టానికి పంపించారు. హాఫ్ నిక్కర్ బనీన్ ఉన్నాయని, ముఖంపై కొద్దిగా కాలినట్లుగా గాయాలు ఉన్నాయి అని తెలిపారు. మెగా డిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని అల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పి అప్పల నర్స రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరకులోయ సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్బీఐ పోతరాజు మాట్లాడుతూ 100% రిజర్వేషన్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు 5,000 టీచర్ పోస్టులు స్థానిక ఆదివాసులు కోల్పోతున్నారని, ప్రభుత్వం స్థానిక ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వ కాలయాపన చేయడం వల్ల ఆదివాసీ యువత అన్యాయానికి గురవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె రామారావు, మండల నాయకులు మగ్గన్న, జగన్నాథం పాల్గొన్నారు. గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ప్రకటనలు చేశారు. ముఖ్యంగా అరకు ఎన్నికల సభలో చేసిన ప్రకటనకును పాడర్లో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటన మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రకటన ఎక్కడ కూడా అమలు కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 3 100% రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూట్ మ్యాప్ని ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే గిరిజన సలహా మండలిని తక్షణం సమావేశం పెట్టి గిరిజన ప్రాంతంలో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులన్నీ కూడా మెగా డిఎస్ నుంచి మినహాయించి స్పెషల్ డిఎస్ నుంచి రిక్రూట్. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఆజాదీ కా మహిళా సఫర్
ఉమెన్స్ మిడ్ నైట్ ఫ్రీడమ్ వాక్ ఘన విజయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు. పుష్కర ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు. గోదావరి చెంతన చారిత్రాత్మక మహిళా స్వేచ్ఛ నడకకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నడకలో అడుగులు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత విస్తృతంగా మహిళలు అర్ధరాత్రి వాక్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఈ ఈవెంట్ విజయానికి ప్రధాన స్పాన్సర్స్ గా తిరుమల స్కూల్ అండ్ కాలేజెస్ మరియు సపోర్టింగ్ స్పాన్సర్స్ గా ISTS అమూల్యమైన సహకారం అందించారని అన్నారు. వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, స్వాతంత్రాన్ని కోరుకుంటా ఉన్నారు, మగవారితో పాటు సరిసమానంగా కోరుకుంటా ఉన్నారు, ధైర్యంగా బయటికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు. ధైర్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక తండ్రినో భర్తనో అన్ననో తమ్ముడితోటో సహకారంతో కాదు, సమాజంలో వాళ్ళు కూడా మగవారితో సరిసమానంగా హక్కు ఉంది అనే భావనలో ఉన్నప్పుడు మేము ఎందుకు స్వేచ్ఛగా తిరగలేం, ఎందుకు మాపైనే అగాత్యాయాలనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇంకా మహిళలపైన అగాత్యాయాలు, ఇంకా వాళ్ళు ఒక అభద్రతా భావంతో ఉండడం అన్నది సరైన విధానం కాదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఒక క్రైమ్ క్యాపిటల్ని తలపించే విధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ 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 భగవాన్ బాలయోగేశ్వర్ల తోపు ఆశ్రమం నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బెంకిలిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా చేశారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారి నుండే స్వామివారికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణలతో ప్రారంభమై గీతా పారాయణం సహస్రనామార్చనలతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ప్రాంతమంతా హరే రామ హరే కృష్ణ నామస్మరణతో భక్తి పారవస్యంలో మునిగిపోయింది. కార్యక్రమంలో 200 మందితో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, మహా అన్న ప్రసాదం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించి దర్శించుకున్నారు. కృష్ణాష్టమి వేడుకలు మన బెంకిలి గ్రామంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప కృష్ణాష్టమి జన్మ వేడుకలని మన అందరూ సమర్థతతో మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బెంకిలి గ్రామంలో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం నెహ్రూనగర్లో 1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి, క్రీడా మైదానం, చిన్న కాశీరేవు బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు రేపటి నుండి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రహరీ గోడ విషయంలో సమయోచితమైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే 13 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్ షేర్, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా మున్సిపాలిటీ, ULB అంటాం కదా, మున్సిపాలిటీ, వీటి యొక్క సపోర్ట్ తోటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కొంచెం పేదరికం ఎక్కువగా ఉండేటువంటి, ప్రధానికంగా నివసించేటువంటి ప్రాంతంగాను, అదేవిధంగా వైద్య అవసరాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగాను, వైద్య అవసరాలు ఉన్నప్పుడు దూరం వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికంగా ఉన్నప్పుడు వారికి. అన్నమయ్య జిల్లా మండలం అరవపల్లిలో శ్రీకృష్ణ గీతా మందిరం ఆలయ సమీపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ రూపిణి సత్యభామ సమేత కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారతాల శ్రీధర్ యాదవ్, సుప్రియ దంపతులు స్వామివారి కళ్యాణం జరిపించగా సాయి లోకేష్ దంపతులు ముత్యాల తలంబ్రాలను, మేడ విజయశేఖర్ రెడ్డి మంగళ వాయిద్యాల నడుమ తరలివచ్చి వేలం లడ్డూను అందించారు. వేద పండితులు శివశర్మ, శశిశర్మ కళ్యాణ వేదికలో ఉత్సవమూర్తులను, స్వర్ణాభరణాలు, నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు.
శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కళ్యాణం తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ గౌతు లచ్చన్న అంటే చిక్కోలుకి సుపరిచితులని వక్తలు అన్నారు. మెట్రిక్యులేషన్ చదువుతుండగానే గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ లాంటి ఉద్యమాలలో తనదైన పాత్ర పోషించారని అన్నారు. ఒక ఉద్యమకారుడిగా ప్రజలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది అని అన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారని, స్వాతంత్ర సమరయోధులుగా, ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా నేటి తరానికి ఓ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఎమర్జెన్సీని కూడా ఎదిరించి పోరాడిన వ్యక్తి. కనిపిస్తే కాల్చివేతల్లో కూడా ఆయన మరి స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన స్ఫూర్తిని మనం ఎప్పుడు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో, ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారో అనే అంశాల్ని ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు స్వాతంత్ర స్ఫూర్తిదాయక దేశ కాలమాన పరిస్థితులపై ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు సక్రమంగా ఉంటే ప్రజలు సుఖపడుతుంటారు. అటువంటి వాళ్ళ దేశంలో డాక్టర్ గారు వాళ్ళ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆయన బాధ్యతలు తీసుకునే కాలం నుంచి ఏ కార్యక్రమం వచ్చిన పార్టీలు చాలా బాధ్యతలు చేస్తారు. ప్రత్యేకించుకుని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ గారిని నిర్వహిస్తూ అభినందించారు. ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్న తీవ్రంతా కూడా నాకేంటి నా స్వాతంత్రం లేని పరిస్థితుల్లో వస్తున్నటువంటి డాక్టర్ గారిని నిర్వహిస్తూ అభినందిస్తూ క్రీడా రంగాన్ని, క్రీడాకారులని అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 4 రోజుల పాటు జరిగే కొనిదెల వెంకట్రావు మెమోరియల్ 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన బాల బాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది అని ఆయన చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బజ్జా మాణిక్యాలరావు, చక్రవర్తి సురేష్, డాక్టర్ ముగిలి, కాశీ విశ్వనాథ్, కొత్తం సుందరం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందులో నిజంగా సెలెక్ట్ అయిన టీమ్స్ ఒలింపిక్స్ వరకు కూడా ప్లే చేస్తారని చెప్పడం జరిగింది. అటువంటి పెద్ద ఈవెంట్ని మన డిస్ట్రిక్ట్ హోస్ట్ చేయడం, మళ్ళీ తిరిగి పిఠాపురంలో స్టేట్ యూనిట్ని ఇక్కడ బాస్కెట్బాల్ హోస్ట్ చేయడం చాలా చాలా ఆనందం. ఇక్కడ మొట్టమొదటిలో ఈ కార్యక్రమం జరగడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి రాజకీయాల పక్కన పెడదాం, ఇక స్టేట్ ఈవెంట్ జరిగినప్పుడు తప్పకుండా మనమంతా చెయ్యాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అది మా అధ్యక్షుల వారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. అదే రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రకంగానే చేస్తాం. నిజంగా కూడా ఇది ఓవరాల్ డెవలప్మెంట్కి ఇందాక పెద్దలు చెప్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆయన సతీమణి నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. భారీ గజమాలతో ఆదిరెడ్డి దంపతులను సత్కరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన పార్టీ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్తా ఉంటారు, అందరూ కూడా డిసిప్లిన్ గా ఉండాలి. తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది కూడా ఉండాలి. అందరూ బాగా చదువుకుంటే సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించిన ప్రజలను కూటమి పార్టీలు బురిడి కొట్టించారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగ గీతా విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం మండల కమిటీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కోత్తం దత్తుడు, వర్ధినీడి సుజాత, ముమ్మిడి శ్రీనివాస్, ఉలువల భూషణం, వర్ధినీడి శ్రీను, ముమ్మిడి శేఖర్, గరగా మహేశ్వరరావు, సామ, రౌతు లలిత, భవానీ, గరగా వీరన్న, భవిరి శెట్టి, మాణిక్యాలరావు, భక్తుల సాయి, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, పెద్దింటి మసేన్ రెడ్డి, పైలా నాయుడు, కర్నీడి సత్యబాబు, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఉద్దేశం సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి సమస్యలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం అయితే ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సర పథకాలన్నిటి ఒక్క పెన్షన్ తప్ప అన్ని పథకాలకి కూడా ప్రజలకి బాకీ ఉంది. ఆ బాకీని కూడా తొందరలో చెల్లించాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇంకేమైతే హామీలు ఉన్నాయో ఇక్కడ ఎంతో మంది మహనీయుల త్యాగఫలమే భారతదేశ స్వాతంత్ర్యమని, భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలి అని విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు వాడవాడల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం RRBHR ప్రభుత్వ పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పీఠాధిపతి ఉమర్ ఆలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్కే నా శ్వాస కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజా రామరత్నారావు, కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను, కొర్రప్రోలు శ్రీను, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సూర్యకుమారి, వీరకుమారి, కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు, పాఠశాల HM రామకృష్ణ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు, RSS రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మేక్ పిఠాపురం గ్రీన్ అనే కార్యక్రమం మరి ఎక్కడికక్కడ మొక్కలు నాటుతూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నాటిన మొక్కల్ని మనం ఒక ఇంట్లో మనకి 2 పిల్లలు ఉంటే 3వ పిల్లవాడిగా భావించి పెంచుకుంటే భావితరాలకి అది నీడనే కాకుండా ఫలపుష్పాలు కూడా ఇస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ట్రస్ట్కి సపోర్ట్గా ఉండి జయప్రదం చేయాలని చెప్పి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ RRBHS కానీ ఇక్కడ జెండా వందనంలో పాల్గొన్నాం. ఎంతోమంది త్యాగదనుల యొక్క త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యం ప్రజాస్వామ్యంలో అగ్రరాజ్యంగా మనం ఉన్నాం. కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కర్రకుదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎండ్రు సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి విశేష పూజలు, గో పూజలు చేశారు. అనంతరం యాదవరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండ్రు వీరాజు చౌదరి, గ్రామ నాయకులు సింగినీడి దత్తుడు, సానా శ్రీనివాస్, పాటంశెట్టి త్రిమూర్తులు, పాటంశెట్టి రామన్న, కర్నీడి వీరబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మన కరకుదురు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఈ రోజు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి స్కౌట్ గ్రూప్ వందన స్వీకరణ గావించారు. విశిష్ట సేవలు అందించిన అధికారులకు ఈ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఉచిత శ్రావణ వరలక్ష్మి వ్రతాలు జరిగినది. సదరు కార్యక్రమంలో సుమారు 1500 మంది ముత్తైదులతో ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికేఎస్ శర్మ వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న ముత్తైదులకు దేవస్థానం వారిచే కుంకుమ, పసుపు, గాజులు ప్రసాదం పంపిణీ చేశారు. సదరు కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, వి హరి, సూర్య ప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ కమిషన్ ఎఫ్ఏసిపి ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. విజయనగరం జిల్లా గరివిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుని ఎం నిర్మలా గారి అధ్యక్షతన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పల్లా రాంబాబు పతాక ఆవిష్కరణ చేశారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిర్మల విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి టాపర్స్ పత్తిగుళ్ల సుప్రియాకి 5000, గెడ్డపు జ్యోతికి 3000, వంజరపు నవ్యకి 2000 క్యాష్ అవార్డులు బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగా, పిరమిడ్ల ప్రదర్శన మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బమ్మిడి కార్తిక్, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు వలిరెడ్డి లక్ష్మణ్, బాగు రమేష్, ఎడ్ల సూర్యారావు, వలిరెడ్డి బాబ్జీ, వైస్ చైర్మన్ ప్రతినిధి వి వెంకటేష్, వట్టికాల సత్యం, నక్కాను శ్రీను, పల్లా రమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సీతాపతి, ఎంపీపీ కేతా తులసి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన మన దేశ మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగదనుల ఆత్మార్పణల ఫలితమే అన్నారు. దేశ ఐక్యత, శాంతి, సౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, మండల విఆర్ఓలు, మండల సెక్రటరీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. తహసీల్దార్ పెదపూడి అందరికీ ముందుగా పెదపూడి మండలంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా నా సహచర ఉద్యోగులకు, పెదపూడి యావత్ ప్రజానీకానికి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 531 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర సమర యోధులుగా నడుం బిగించి ఉత్సాహంగా దేశభక్తితో ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా సోంపేట మండలం అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సూర్యారావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకున్న దేశభక్తిని చేసే పనిలో చూపించాలి అని అన్నారు.
నా దేశం ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా జెండా ఎగురుతుంటే ఆ ఆనందానికి అవదలేవు. మరి నా యొక్క దేశానికైనా నా యొక్క ప్రజలకైనా ఈ యొక్క అల్లూరి జిల్లా అరకులోయలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జెండా పండుగ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎండిఓ ఆఫీస్, అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్, నవజీవన నిరాశ్రిత పిల్లల సేవా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. నిజంగా ఈరోజు మనందరికీ కూడా కులాలకి, మతాలకి, జాతులకి అన్నింటికీ అతీతంగా ఒక భారతదేశం మొత్తానికి అటు హిమాలయాల నుంచి కింద కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సగర్వంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మన స్వాతంత్ర దినోత్సవం. వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సుల ప్రారంభోత్సవం. పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి. మహిళా మృతదేహం లభ్యమైన సంఘటన మరొక ముందే మరొక మగ మృతదేహం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం నేషనల్ హైవేకి పక్కనే ఘటన. మెగా డిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన తప్పదు. అల్లూరు జిల్లా అరకులో సిపిఎం పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.